ఇదివరకు నేను ప్రతి నెల కూడా నా వీడియోలు ఫాలో అయ్యే వాళ్ళకి ఐడియా ఉంటుంది. దేశ జిఎస్టీ, కేంద్ర ప్రభుత్వం వసూలు చేసే జిఎస్టీ, రాష్ట్ర జిఎస్టీ పెరిగిందా తగ్గిందా అన్నట్టు. ఎప్పుడు పెరుగుదలే. ఒక్క కరోనా టైంలో మాత్రమే తగ్గుదల నమోదైంది తప్పించి మిగతా టైంలో అంతా పెరుగుదలే నమోదైంది భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ. కానీ ఇప్పుడు ఏ కరోనా లేదు. కానీ మొట్టమొదటిసారి ఆంధ్రప్రదేశ్ జిఎస్టీ తగ్గటం గత ఏడాదితో పోల్చుకుంటే అన్నది సంచలనమే. ఏదైతే తాజా గణాంకాల ప్రకారం ఏదైతే లాస్ట్ ఇయర్ 2024లో రాష్ట్రంలో ఇప్పటికే చూస్తే 2023లో 3,593 కోట్ల రూపాయల జిఎస్టీ జూలైలో వచ్చింది. అదే ఈ ఏడాది 3,346 కోట్లు వచ్చింది. జూలై అంటే లాస్ట్ మంత్, ఇది ఆగస్టులోకి వచ్చేసాం కదా. అంటే -7%. వాస్తవంగా జూన్లోది కూడా చేయాలి. జూన్లో అధికారిక డేటా రిలీజ్ చేయలేదు, నేను దాని గురించి నిన్న కూడా ప్రస్తావించింది. అంతకుముందు వచ్చేటప్పటికి మార్చిలో వృద్ధి రేటు 16% ఉంది, ఏప్రిల్లో 12% ఉంది, మేలో 15% ఉంది. ఇప్పుడు -7%. నేను అనేక సార్లు ప్రస్తావించా, దేశాభివృద్ధి అయినా రాష్ట్ర అభివృద్ధి అయినా కొనుగోళ్ళు అమ్మకాలకు సంబంధించినటువంటి జీడిపి, జిఎస్డిపి వీటితో లెక్క కడతారు. వీటికి జిఎస్టీ అన్నటువంటిది కీలకం. జిఎస్టీ అంటే పన్నే. ఈ పన్నులు ఎట్లా వసూలు అవుతాయి? చేతిలో డబ్బులుంటే వసూలు అవుతాయి. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు చేతికిస్తే పేదలకు ఇవ్వడం వల్ల పేదలు ఆ డబ్బులతో అది ఇది కొనుక్కోవటం వల్ల, అది 2 వీలరా, ఏసీనా, కూలరా, టీవీనా ఏదో ఒకటి కొనడం, లేదా అమ్మఒడి అంటే స్కూల్కి తీసుకెళ్ళి ఫీజులు కట్టడం, పుస్తకాలు కొనడం, వీటి వల్ల ఆ డబ్బు వ్యాపారస్తుడి దగ్గరికి వెళ్ళింది. ఇక్కడ ఒక పన్ను కట్టారు, వ్యాపారస్తుడు ఒక పన్ను కడుతున్నాడు, ఆ వ్యాపారస్తుడు మళ్ళీ హోల్సేలర్ దగ్గర కొంటాడు, వాడి దగ్గర నుంచి ఒక పన్ను వస్తుంది, మళ్ళీ అక్కడి నుంచి డీలర్ దగ్గర నుంచి పన్ను. ఇది ఒక రొటేషన్ డబ్బులు నడిచేది. ఇప్పుడు చేతిలో డబ్బులు లేవు పేదోడికి. దాని ఇంపాక్ట్ ఇది అధికారిక గణాంకాలు.